వాషింగ్టన్‌లో బోర్డ్ ఆఫ్ పీస్ గురించి ఒక 2 నెలల క్రితం ఒక మీటింగ్ జరిగిందంట. ఆ మీటింగ్‌లో షాబాజ్ షరీఫ్ కూడా ఉన్నాడు. "నువ్వు నిలబడు ఒకసారి" అంటూ ట్రంప్ తన యొక్క టెంపర్‌తనాన్ని చూపించి, ఒక దేశానికి ప్రధాని అన్న గుర్తింపు కూడా లేకుండా షాబాజ్ షరీఫ్‌ని నిల్చోబెట్టి, "షాబాజ్ షరీఫ్ గురించి నాకు పెద్దగా తెలీదు. చాలా మంచోడు. అలాగని భారతదేశ ప్రధాని నాకు మోదీ బాగా తెలుసు. మోదీ ఎప్పటినుంచో తెలుసు. షాబాజ్ షరీఫ్ గురించి నాకు ఈ మధ్య తెలియదు. ఇప్పుడు తెలుసుకోవాలి. అంటే తెలుసుకోవాల్సిన అవసరం లేదు. కానీ తెలుసుకుంటాను. నాకు కొంచెమే తెలుసు షాబాజ్ షరీఫ్ గురించి" అన్న విధంగా మాట్లాడుతూ ఆ బట్టలు ఊడదీసేసాడు అక్కడే. ఆ విషయం ఇప్పుడు బయటకొచ్చింది. ఈ విషయం షాబాజ్ షరీఫ్ ఎక్కడా కూడా బయటికి పడకుండా ఆ రోజు అన్ని అవమానాలు పడినాయి. ముఖ్యంగా తన నిలబడి తన గురించి పెద్దగా తెలియదు అన్నందుకు అవమానం పడలేదు. అక్కడ నరేంద్ర మోదీని ప్రశంసించడం, అంటే నాకు మోదీ బాగా తెలుసు కానీ షరీఫ్ పెద్దగా తెలియదు అని చెప్పడం అనేది చాలా పెద్ద అవమానానికి గురయ్యాడని ఇప్పుడు పాకిస్తాన్కి చెందినటువంటి కొన్ని మీడియా సంస్థలు చెప్తున్నాయి. ఆ అమెరికా దగ్గర మన పాకిస్తాన్ యొక్క మర్యాదని తాకట్టు పెట్టేసి వచ్చావు. నువ్వు ట్రంప్ కాళ్ళ దగ్గర నీ శిరస్సును పెట్టి వచ్చావు. అంటే పాకిస్తాన్ యొక్క తలని అక్కడ నువ్వు పెట్టేసి వచ్చావు అన్న విధంగా ఇప్పుడు అక్కడ మీడియా సంస్థలు కొన్ని ఏమొచ్చేసి విమర్శిస్తున్నాయి. దానికి ఇప్పుడు పీటీపీ వాళ్ళు, మిగతా రాజకీయ నాయకులు కూడా వంత పడుతున్నారు. అయితే ఇది నిజమా కాదా? ఇది నిజమా లేదంటే ఈ ప్రతిపక్షం వాళ్ళు ఎప్పుడు ఇలాగే చేస్తుంటారు కదా, ఎక్కడైనా ఏ దేశంలోనైనా. ఆ విధంగా ఆలోచిస్తే ఇటువైపు ప్రభుత్వం నుంచి కూడా ఎక్కడ వ్యతిరేకత రాలేదు. పూర్తిగా అది నిజమే అన్న విధంగా ఇప్పుడు ప్రభుత్వ వర్గాలు కూడా చెప్తున్నాయి. మేము ఎక్కడ పడితే అక్కడే తాకట్టు పెట్టేసి వచ్చాం మా మర్యాదని. క్రికెట్ పరంగా తాకట్టు పెట్టేసి వచ్చేస్తున్నాం, అలాగే ఇటు రాజకీయ పరంగా తాకట్టు పెట్టేసి వచ్చేస్తాం అన్న విధంగా మాట్లాడుతున్నారు. మళ్ళీ ఏమొచ్చేసి ఇక్కడ అమెరికాని, ట్రంప్ని పొగుడుతూ ఉంటారు. మళ్ళీ ఎంత పని చేసినా సరే, సిగ్గు లేకపోతే సరే, వీళ్ళకి ఎంత చేసినా సరే భారతదేశం మీద అక్కసి వెళ్ళగక్కడానికే చూస్తారు. కానీ భారతదేశంతో కనుక మీరు సఖ్యతగా ఉంటే ఈరోజు మీ దేశం పరిస్థితి వేరేగా ఉండేది, మా దేశం పరిస్థితి కూడా వేరేగా ఉండేది.